గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో చాలా హెల్త్ వీడియోస్ చేస్తున్నాం కదా. సో వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ అని చెప్పొచ్చు కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అంటే మలబద్ధక సమస్యలు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇప్పుడు మలబద్ధక సమస్యలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. సంహౌ అల్లోపతి ట్రై చేసిన ఎక్కువ మెడికేషన్ యూస్ చేయొద్దని ఇప్పుడు చెప్తున్నారు. ఇంకేదైనా అంటే మెడిసిన్ త్రూ తగ్గేవి అంటే చాలామంది ట్రై చేసాము, ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉంటే బాగుండు అనుకుంటున్నారు. మరి మన ఆక్యుప్రెషర్ అనే ఈ చికిత్స ద్వారా మలబద్ధకానికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంది, ఇంట్లో కూర్చొని అసలు ఎలాంటి మెడిసిన్ యూస్ చేయకుండా ఎలా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సర్టిఫైడ్ ఆక్యుప్రెస్టిస్ట్ డాక్టర్ జనార్దనాచారి గారు. మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. సో మెన్షన్ చేసినట్టుగా ఎలాంటి మెడిసిన్ లేదు, ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. సో ఇదేంటి అసలు, ఇది మలబద్ధకానికి అప్లికబుల్ అవుతుందా? కరెక్ట్ అమ్మా, మీరు చెప్పిన పెద్ద సమస్య మలబద్ధకం అనేది ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. దీనికి ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్లో ఎక్స్ట్రాడినరీ అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. దీని గురించి ఒక 2-3 ప్రెషర్ పాయింట్ చెప్తాను. పంక్చర్ కష్టం, వాళ్ళు చేసుకోలేరు, నీడిల్ వేయడం కష్టం కాబట్టి ప్రెషర్ పాయింట్ చెప్తాము. దానివల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు. దీన్ని ఏమంటారు, కాన్స్టిపేషన్ అనే ఈ సమస్య మీరు చెప్పారు కదా, చిన్నపిల్లల్లో ఉంటుంది జనరల్గా, పెద్దవాళ్ళు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది అన్ని ఏజ్ కాన్స్టిపేషన్ ఫ్రీగా ఉండడం లేదు. ఏమవుతుందంటే కొంతమంది అయితే 2 days కూడా మోషన్ ఫ్రీగా అవ్వకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. 2 days 3 days ఉన్నారు. కొంతమందికి ఇంకా ఎక్కువగా లాంగర్ టైం కూడా వెళ్ళలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది బాత్రూమ్కి వెళ్ళి ఇలా రావాల్సిన వాళ్ళు 10 నిమిషాలు, పావు గంట ఎక్కువసేపు అక్కడ గడపాల్సి వస్తుంది. ట్రై చేస్తుంటారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ లేదు, ఆరోగ్యంగా ఉన్నాము, మోషన్ ఫ్రీ ఉందని చెప్పడానికి ఒక 2 విషయాలు ఉంటాయి. ఒకటి, బాత్రూమ్ వెళ్ళిన 2-3 నిమిషాలు అయిపోవాలి. మన వేరే డాక్టర్ గారు చెప్తారు, అప్పుడు మంత్రి సత్యనారాయణ గారు చెప్తారు, మన గేదె ఇలా పేడ వేస్తుంది అలా వేయాలని చెబుతుంటారు ఆయన. ఎంత అలా వేయాలి. ఇంకోటి ఏంటంటే యూరిన్ పాస్ చేయడానికి ముందే మోషన్ వెళ్ళిపోవాలి. మోషన్ తర్వాత యూరిన్ వస్తుంది. గుడ్ హెల్త్ అంతే. మోషన్ ముందు 1 నిమిషం 2 నిమిషాలు అయిపోతుంది, దాని తర్వాత యూరిన్ కూడా పాస్ చేస్తారు. ఇది ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా 5 నిమిషాలు, 6 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు అలా వెయిట్ చేసి నానా కష్టపడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏదో లాక్సేటివ్స్, మోషన్ ఫ్రీ కావడానికి రకరకాల ట్యాబ్లెట్స్, కషాయాలు, లాక్సేటివ్స్ వేసుకుంటే తప్ప రావడం లేదు. ఇలా కాకుండా న్యాచురల్గా ఎందుకు రావడం లేదు అనేది మనం ఆలోచించాలి. ఎందుకు అంటే ఇప్పుడు సహజంగా ఇది నేచర్స్ కాలంటాం దీన్ని. మనం మోషన్ వెళ్ళడాన్ని ఏమంటాం, నేచర్ కాలం, నేచురల్గా జరగాల్సిన కాల్ ఇది. కానీ కొంచెం అన్యాచురల్ అయిపోయింది. ఇప్పుడు ఏదో కెమికల్స్ వేస్తే మిగితే తప్ప, టాబ్లెట్స్ వేసుకుంటే తప్ప కావడం లేదు. సో సహజంగా జరగాల్సిన ప్రక్రియ జరగడం లేదని అనుకుంటున్నాం. దీనికి ఏంటంటే మేజర్గా ఒక 2-3 కారణాలు ఉంటాయి. ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్ అనే ఒక ఆ వెర్షన్ చూస్తే ఒక 3 కారణాలు ప్రధానంగా కనబడదు. ఒకటి, మనం తీసుకునే డైట్ ఇంపార్టెంట్. ఏం తింటే అదే మనం. వీఆర్ వాట్ వి ఈట్. మనం ఏం తింటే అదే మనం. మంచి ఆహారం తీసుకుంటే మంచిగానే ఉంటాం కదా. అందుకనే మనం తినే ఆహారం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఫైబర్ ఉందా లేదా, పీచు పదార్థాలు ఉన్నాయి. అంటే పీచు పదార్థాలు అంటే ఏంటి, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్. పీచు మనం వండుతున్నప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు పీచులో ఏదైతే ఉందో కరెక్ట్, ఎక్కువగా ఫైబర్. ఇప్పుడు మ్యాంగో తింటే, ఇప్పుడు సీజన్ ఇది, ఎంత అంటే జ్యూస్ తాగకూడదు, జ్యూస్లో ఫైబర్స్ పోతాయి. పండు తింటే అందులో ఫైబర్స్ మిగులుతాయి. సో ఫైబర్స్ ఎలా పనిచేస్తాయంటే ఒక చీపురు లాగా పనిచేస్తాయి, ఇట్లా క్లీన్ చేయడానికి చీపురు లాగా పనిచేస్తాయి ఫైబర్స్. ఫైబర్ రిచ్ ఫుడ్ తింటున్నాం లేదా అంటే ఇందాక మీరు సింపుల్ ఫైబర్ రిచ్ అంటే ఇదేదో బ్రహ్మ పదార్థం అనుకోవద్దు. అది ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, పండ్లు ఇవే తీసుకోవాలి, ఏం లేదు. ఇదొకటి. అంటే ఇది చూడ. రెండవది, సఫిషియెంట్ వాటర్ తాగుతున్నాం లేదా.
లేడీస్ చూడండి అసలు వాటర్ తాగడం లేదు. ఎందుకంటే బయటికి వెళ్తాము, అక్కడ టాయిలెట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, బాత్రూమ్ సరిగ్గా ఉంటాయి, హైజీనిక్ ఉంటాయో లేవో, క్లీన్గా ఉంటాయో లేవో అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళు అందులో తక్కువ తాగుతున్నారు. సో ఇది ఒక కారణం అవుతుంది. దానివల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. దాని తర్వాత అట్లాగే ఈ మలబద్ధకం సమస్య లాంగ్ రన్లో వస్తాయి, గ్రాడ్యువల్గా ఖచ్చితంగా వస్తాయి, ఉంటుంది. అందుకని వాటర్ ఎంత తాగాలి? రోజుకు 5 లీటర్ల 6 లీటర్ల అట్లా లెక్కలు వేసుకో అక్కర్లేదు. దాహం అయితే తాగాలి. వెన్ యు ఆర్ థర్స్టీ డ్రింక్ వాటర్, అంతే. ఆకలిస్తుందా అన్నం తినండి. అంతేగాని ఎవరు చెప్పారు 3 సార్లు తినమని, ఎవరు చెప్పారు 2 సార్లు తినమని, చాలాసార్లు కొంచెం చాలాసార్లు తినమని అవన్నీ అక్కర్లేదు. ఆకలి అయితే తినేయచ్చు. ఆకలి అయితే ఎంటీ మొత్తం స్టమక్ అంతా నింపేయకుండా కొంచెం గ్యాప్ ఉండడం బెటర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. ఇప్పుడు మనం ఆకలి వేసింది కదా అని ఎక్కువ తినకూడదు. కొంచెం గ్యాప్ ఉంచేలా పెట్టుకోవాలి. ఆకలి తినాలి, నిద్రస్త పడుకోవాలి, దాహం వేస్తే తాగాలి, వాటర్ తాగాలి. ఇదే ఏది మనం వేరే వాళ్ళు చెప్పింది వినడం కన్నా యూట్యూబ్లో ఎవరెవరు ఏం చెప్పారు, లేదా డాక్టర్ మన ఇంటర్నల్ డాక్టర్ చెప్పేదాన్ని మన బాడీ, మన మనసు, మన శరీరం చెప్పేదాన్ని వినాలి. ఇది చాలా వరకు బెటర్ అవుతుంది. ఒకటి ఇది వాటర్, ఒకటి ఫుడ్, ఒకటి. ఇంకొక మేజర్ ఏమవుతుందంటే సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయింది దీంట్లో, ఈ మోషన్ ప్రాబ్లంలో. సైకలాజికల్ అంటే మీరు చూడండి, కొంతమంది ప్రతి విషయాన్ని వదిలిపెట్టరు. ఎవరో ఏదో అంటారు, దాన్నే పట్టుకొని వీడు ఇలా అన్నాడు, ఆమె అలా అన్నది, అలా ఇలా పట్టుకుంటారు. కొంతమంది మనసు మీద తీసుకుంటారు, దాన్ని వదలరు, ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఓవర్ థింకింగ్, ఆ మాటల్ని లేదా వాటిని ఏ వస్తువుల్ని వదలరు, అలా పట్టుకొని కూర్చుంటారు. అలా పట్టుకొని కూర్చోవడం వల్ల తత్వం సైకలాజికల్ వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే వదులుకునే తత్వం లేదు. అప్పుడు ఈ లార్జ్ ఇంటెస్టైన్ కూడా వదులుకోదు, అంత రిలేట్ ఉంటుంది. అంటే మైండ్ సెట్ కి మన లోపల పార్ట్స్ ఉంటుంది. మనం చెప్తున్నాం కదా, మైండ్ గట్ రిలేషన్ ఉంది చెప్తున్నాం కదా. లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నాయి అన్ని సెల్సే కదా. అన్ని ఏ కణంలో ఏ అవయవమైనా సెల్స్తో తయారవుతుంది. ఈచ్ అండ్ సెల్లో ఉన్నట్టు మన క్యారెక్టర్ ఉంటుంది, మన మెమరీ, క్యారెక్టర్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సో అవి ఏంటంటే వదులుకునే తత్వం లేకపోతే అది కూడా వదులుకునే తత్వాన్ని వదలదు పట్టాన. అందుకని ఏంటంటే కొంచెం లెట్ ఇట్ గో, వదిలేయండి, అన్ని వదిలేయండి అని చెప్తుంది. దాదాపు అట్లా ఆ తత్వం ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి సీరియస్గా ఉంటారు, ప్రతిదానికి నవ్వరు, హ్యాపీగా ఉండరు. ఆ సీరియస్నెస్ కూడా ఏమవుతుందంటే ఆ హ్యాపీగా లేరు. మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళలో గమనిస్తే మీరు ఈ 2 లక్షణాలు కనిపిస్తాయి. సీరియస్గా ఉంటారు వాళ్ళు, ఇలా ఉంటారు, ఇప్పుడు కొంచెం నవ్వండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే హార్ట్ వికసించాలి. హృదయం అనేది, హార్ట్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్. హార్ట్ బాగుంటే లార్జ్ ఇంటెస్టైన్ కూడా బాగుంటుంది. అందుకనే మనం ఏం చెప్తున్నాం అంటే కొంచెం కామెడీ సినిమాలు చూడండి, కొంచెం కామిక్స్ ఎంజాయ్ చేయండి. పాత సినిమాలు రేలంగి నరసింహారావు ఉన్నాయి, రేలంగి సినిమాలు, ఇంకా చాలా రమణారెడ్డి పాత కామెడీ, మీ పెద్దవాళ్ళు అయితే. ఇప్పుడు బ్రహ్మాండమైన కామెడీ ఉంటుంది. అలాంటి కామెడీ చూస్తే ఏమవుతుందంటే ఆ మనసు, ముఖ్య హార్ట్ ఒక సంతోషపడుతుంది. అప్పుడు ఆక్యుపంచర్లో ఒక సూత్రం ఉంది, ఫండమెంటల్ సూత్రం ఏంటంటే ఫైర్ కంట్రోల్స్ ఎయిర్. ఫైర్ అంటే ఆక్యుపంచర్లో ఈ 5 ఎలిమెంట్స్ ఎనర్జీస్ ఉంటాయి. వుడ్, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్. అంటే ఇది తెలుగులో ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు, పంచభూతాలు. ఈ 5 అనేది ఎనర్జీస్ అంటాం. హ్యూజ్ ఎనర్జీ, శక్తులు, భూతాలు. భూతం అంటే పెద్ద క్వాంటిటీ ఉన్నది కదా భూతం అంటాం, పంచభూతాలు. 5 ఎనర్జీస్ ఇలా హ్యూజ్ క్వాంటిటీలు ఉన్నాయి కాబట్టి పంచభూతాలు అన్నాం. భూతం అంటే పెద్ద అర్థం కదా, భూతార్థం అంటాం కదా. సో దీంట్లో ఫైర్ కంట్రోల్స్ ఎయిర్. అగ్ని అనేది ఎయిర్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నాం, కంట్రోలింగ్ సైకిల్ అంటాం. అందువల్ల హార్ట్ అనేది ఫైర్, ఎయిర్ అనేది లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ కమ్స్ అండర్ ఎయిర్ ఎలిమెంట్ 5 ఎలిమెంట్స్లో. అందువల్ల బ్రీతింగ్, ప్రాణాయామం కూడా బాగా హెల్ప్ అవుతుంది మోషన్ రావడానికి. లార్జ్ ఇంటెస్టైన్ అక్కడ కంట్రోల్ చేస్తుంది, ప్రాణాయామం చేయాలి. తర్వాత ఇది ఆ ఫైర్ని కనుక, హార్ట్ కనుక ఫైర్ని కనుక పెడితే ఆ కంట్రోల్ లార్జ్ ఇంటెస్టైన్లో మోషన్ మూమెంట్ తీసుకురాగలుగుతుంది హార్ట్ అని ఆక్యుపెంచర్ ఒక థియరీ ఉంది. అందువల్ల ఈ కామెడీ, సంతోషంగా ఉండడం కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఈ తినడానికి, నిద్రపోవడానికి, పని చేసుకోవడానికి అన్నిటికీ వేళలు ఉన్నాయి కదా. వేళ పాలంటే ఒకటి ఉంటుంది కదా.
ఈ మోషన్ వెళ్ళడం కూడా ఒక వేళపాలు ఉంది. అదే వేళ అంటే 5 to 7 మార్నింగ్ 5 గంటల నుంచి 7 గంటల లోపు వెళ్ళాలి. ఇది 9 గంటలకు 10 గంటలకు 11 గంటలకు ఏమవుతుందంటే అప్పటికి ఆ ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకోవడం కష్టం. అందుకే ఆ టైంలో చేస్తుందంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఫుల్లెస్ట్ ఎనర్జీస్ ఉంటాయి అప్పుడు. 5 to 7 లార్జ్ ఇంటెస్టైన్ టైం అది. దీన్ని ఏమంటాం అంటే ఆక్యుపెన్షన్లో ఆర్గాన్ క్లాక్ అంటాం, అవయవ గడియారం. ఆర్గాన్ క్లాక్లో ఈ ఆర్గాన్ ఆ క్లాక్ ప్రకారం ఆ గడియారం ప్రకారం ఏంటంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది అప్పుడు లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది 5 to 7 మార్నింగ్. కాబట్టి మనం మార్నింగే పోవాలిగా, 5 to 7 అనేది వెళ్ళాలి. అది ఆ టైంలో పోవడానికి ట్రై చేయాలి అట్లీస్ట్. ఓకే, ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ కొంచెం సంతోషంగా ఉంటూ ఈ వాటర్ తాగుతూ ఎర్లీ మార్నింగ్ 5 to 7 పోవడం ట్రై చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇండియన్ కమోడ్ అనేది ఇట్లా కూర్చుంటాం కదా, ఇలా ఇండియన్ కమోడ్ ఇస్ డిఫరెంట్. అంటే బెండ్ అయి కూర్చుంటాం, కింద కూర్చుంటాం కదా, దాన్ని ఒక మలాసనం అంటాం దాన్ని. దానికి ఆసనమే ఉంది, మలం వెళ్ళడానికి వెళ్ళే ఆసనం మలాసనం. సో ఆ ఆసనంలో కూర్చుంటే ఏంటంటే ఈ మూమెంటు పొట్టలో ప్రెషర్ జరిగి లార్జ్ ఇంటెస్టైన్ మీద ఇలా వెళ్ళడానికి వీలుంటుంది. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే వెస్ట్రన్ కమోడ్ వాడుతున్నాం ఇప్పుడు. ఇలా సింహాసనం మీద కూర్చుంటాం కదా, దానివల్ల అది కరెక్ట్ పోస్చర్ కాదు. సో ఫిజికల్గా కూడా మనకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఫిజికల్ పోస్చర్ కూడా మోషన్ ఇబ్బంది పెడుతున్నాయి. సో వీలైతే మోకాళ్ళ నొప్పులు లేకపోతే వెస్ట్రన్ కమోడ్ వదిలేసి ఇండియన్ కమోడ్ రావడం ఒక పద్ధతి. అట్లాగే మార్నింగ్ 5 to 7 ట్రై చేయడం మంచిది. ట్రై చేయండి, స్టార్ట్ చేస్తుంటే అక్కడ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ క్లియర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అట్లాగే ఇందాక చెప్పిన డైటరీ చేంజెస్ చెప్పాం. ఇక ఇంకొకటి ఏంటంటే వాటర్ తాగడంతో పాటు ఇంకోటి ఏం చేయాలంటే ఈ ఫైర్ అనేది హార్ట్ సంతోషంగా ఉండడం కోసం, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కోసం చేదు అనేది హెల్ప్ అవుతుంది. రుచి, చేదు రుచి అంటాం కదా, వగరు రుచి అంటాం కదా. అందుకని మార్నింగ్ పళ్ళ పుల్లలు వేసుకునేవాళ్ళు ఒకప్పుడు, వేప పుల్లలు వేసుకునేవాళ్ళు. కరెక్ట్, చేదు ఉంటుంది, వగరు ఉంటుంది, కానుగ వగరు ఉంటుంది, చేదు వేప చేదు ఉంటుంది. సో ఈ చేదు వగరు ఏం చేస్తాయంటే బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ చేస్తాయి. అప్పుడు హార్ట్, బ్లడ్ సర్క్యులేషన్ హార్టే కదా, దాని పని ఆ రుచి రావడంతోనే హార్ట్ వికసిస్తుంది. నా రుచి వచ్చిందని హార్ట్ సంతోషపడుతుంది. వెంటనే హార్ట్ సంతోషపడగానే లార్జ్ ఇంటెస్టైన్ కొంచెం కంట్రోల్ చేయగలుగుతుంది. చేదు ఇష్టం. అందుకనే నిజం చెప్పన్నప్పుడు మనం ఏమంటాం అంటే చేదు నిజం అంటాం. చేదు నిజం అంటే ఇప్పుడు హార్ట్ఫుల్ చెప్పడం నిజం. నిజం నిప్పు లాంటిది, ఫైర్ అన్ని కలుస్తున్నాయి కదా. నిజం నిప్పు లాంటిది, నిప్పు చేదు, నిజం చేదు లాంటిది. హార్ట్ అంటే ఫైర్, నిప్పు, నిజం చేదు కూడా దానికి ఉపయోగకరం. ఒక ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది, దానికి ఇష్టమైన రుచి. అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే చేదు అనే రుచిని తగ్గించాం. ఇప్పుడు మనం ఏ పిల్లలు అడగంటే తీపి తింటారు, స్పైస్ తింటారు, సాల్ట్ తినేవాళ్ళు ఉన్నారు, కానీ చేదు వగరు ఇవ్వండి. అందుకే షడ్రుచులు అనేది పదార్థాలు పెడతాం, ఉగాది నాడు పెడతాం. మనం అన్ని రుచులు కలిపి టేస్ట్ ముందు చూపిస్తాం. ఈ చేదు అనే రుచిని విస్మరించడం వల్ల ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువవుతున్నాయి. ఎందుకంటే హార్ట్కి ఇష్టమైన వగరు తినడం లేదు మనం, హార్ట్కి ఇష్టమైన చేదు తినడం లేదు మనం. సో అందువల్ల చూడండి చిన్న పిల్లలు కూడా ఇప్పుడు హార్ట్ అటాక్స్, పడిపోవడాలు, బ్లడ్ సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్, వెరికోస్ వెయిన్స్ అని రకరకాల ఈ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. వైట్ బ్లడ్ సెల్స్ తగ్గినాయి లేదా పెరిగినాయి, రెడ్ బ్లడ్ సెల్స్లో ఇబ్బంది వచ్చింది. ఇట్లా చూస్తున్నాం మనం, బ్లడ్ సర్క్యులేషన్లో ఇబ్బందులు వచ్చింది. ఎందుకంటే కేవలం చేదు వగరని రుచి తినకపోవడం వల్ల. చూసారా, ఒక్క రుచి తింటే ఆ రుచి ఆటోమేటిక్గా ఆర్గాన్ని నడిపిస్తుంది. ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క రుచి ఉంది, అది తర్వాత ఒక ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది. అసలు ఏ రుచి ఏ ఆర్గానికి పనికి వస్తుంది అని చెప్పితే, ఏ ఆర్గాన్లో ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లంగ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నేను ఏది తినాలి తెలుసుకోగలుగుతారు కదా. ఓకే, సో ఈ ఆక్యుప్రెషర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాన్స్టిపేషన్కి ఎలాంటి ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రెషర్ పాయింట్స్ అనేవి మనం ప్రెస్ చేసుకోవాలి? కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మన చిన్న లైఫ్ మోడిఫికేషన్స్తో పాటు డైట్తో పాటు కొంచెం ప్రెషర్ పాయింట్స్ కూడా తెలుస్తుంటే ఏమవుతుందంటే చాలా ఈజీ అవుతుంది ఈ పెద్ద సమస్యని, అలా ఈజీగా దాటేయచ్చు. ఎస్, మన వాళ్ళే చెప్తారు చాలా హెల్ప్ అయిందని. ఇప్పుడు మన ఈ పాయింట్స్, ఆక్యుప్రెషర్ పాయింట్స్ 2 చేతులు కూడా ఉన్నాయి, మన చేతుల్లోనే ఉన్నాయి. మన చేతుల్లోనే ఆరోగ్యం. సో మన చేతుల్లోనే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. 2 చేతుల్లో ఉంది, ఒక చేయి కూడా కాదు. ఒకవేళ చేయి ఇబ్బంది ఉందా కూడా ఇంకో చేయి కూడా ఉంది మనకి. ఓకే,
సో ఇప్పుడు ఇది ఈ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు చూపుడు వేలు. చూపుడు వేలు చూపిస్తాను. చూపుడు వేలు ఇండెక్స్ ఫింగర్ అంటే ఆ. ఇండెక్స్. సో ఇక్కడ కొంచెం బ్లాక్ పోర్షన్ ఉంటుంది, ఇక్కడ వైట్ పోర్షన్ ఉంటుంది చూసారా. అవును. అందరికి ఉంటుంది ఇది. ఇలా లైన్ వస్తుంది ఇట్లా. ఇది సో ఇది white. కొంచెం ఇది వైట్ ఉంటుంది, ఆ, ఇది కొంచెం బ్లాక్. ఈ మైల్ లైన్ ఉంటుంది. ఆ, ఈ ఇదేమో నెయిల్. ఉమ్, ఈ నెయిల్ అవుటర్ ఎడ్జ్లో ఉంటుంది పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, అంటే ఇక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్ ఇంత. ఉంది. ఉమ్, గోర్ కింద, గోర్ ఎడ్జ్లో ఉమ్, ఈ రైట్ అంటే ఇది మళ్ళీ బ్లాక్ వైట్ మధ్యలో ఉమ్, ఈ గోర్ యొక్క ఈ ఎడ్జ్ రైట్ ఎడ్జ్లో ఉంటుంది. ఇలా పెట్టినప్పుడు లాటరల్ సైడ్ అంటాం. ఇది ఈ సైడ్లో ఉంటుంది. ఇది ఒక ప్రెషర్ పాయింట్. అలాగే ఇలా ముందు వచ్చినప్పుడు ఉమ్, ఇలా ఫోల్డ్, ఇప్పుడు ఇది మిడిల్ ఫోల్డ్, ఇది ఫస్ట్ జాయింట్, సెకండ్ జాయింట్, థర్డ్ జాయింట్లో ఉంటుంది. మళ్ళీ ఈ జాయింట్లో కూడా ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఉమ్, సో అందుకనే కన్ఫ్యూజన్ లేకుండా మనము ఇలా చేసుకోవచ్చు. ఉమ్. ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అంటే ఈ 1.1.2 కాబట్టి అంటే ఈ టిప్ నుంచి వెనక్కి చేసుకోవాలి. వెనక్కి చేయాలి. Okay. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మెల్లగా ప్రెషర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఎక్కడ pressure చేస్తాం? ఇక్కడ ప్రెషర్ చేస్తాము. ఇలా పైకి పంప్ ఎలా చేసుకుంటారో ఒక మొండి గుర్తు అనమాట. ఆ, ఈ టిప్ నుంచి ఇలా పైకి పైకే చేసుకోవాలి. వస్తాం. Okay. కరెక్ట్ అమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు తెలిస్తే. ఉమ్, అట్లాగే థర్డ్ జాయింట్ అన్నాం కదా, థర్డ్ జాయింట్లో కూడా మళ్ళీ ఇది బ్లాక్ వైట్ ఇక్కడే ఈ జాయింట్లో ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఉమ్, ఈ జాయింట్ ఈ జాయింట్ ఇక్కడ కనెక్ట్ అయింది. ఇది వైట్, ఇది బ్లాక్ పోర్షన్ మధ్యలో. ఉమ్. ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఈ మూడో గణుపు ఏదైతే ఉందో ఈ చారల్లాగా మనకి ఫోల్డింగ్స్ లాగా ఇక్కడ ఈ చార్ పక్కన. కరెక్ట్. Okay. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ రెండు కలిపి చేస్తున్నాం ఇప్పుడు మనం. ఉమ్, అప్పుడు ఇలా అంటే 2 పాయింట్స్ కవర్ అవుతాయి. లేదంటే ఇలా కొంచెం లిటిల్ ప్రెషర్ అప్లై కొంచెం చేసుకొని ప్రెషర్ వేయాలి. మరీ చర్మం ఊడేలాగా, కందేలాగా, ఎర్రగా అయ్యేలాగా చేయకూడదు. అంత అవసరం లేదు. జస్ట్ మామూలుగా sensible గా. సింపుల్గా సెన్సిబుల్ చేయండి. మెల్లగా ఇలా చేయండి. ఎంతసేపు చేయాలి? ఒక 2-3 మినిట్స్ చేయొచ్చు. 2 మినిట్స్ చేయండి, 2-3 మినిట్స్ చేయండి, 3 మినిట్స్. ఎప్పుడు చేయాలి? ఇది రోజుకి ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఈ 5 to 7 అనుకున్నాం కదా, మోషన్ వెళ్ళడానికి ఒక అరగంట ముందో పావు గంట ముందో చేస్తే కొంచెం రిజల్ట్స్ ఉంటాయి కదా. ఓకే. సో ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు చదవాలి అంటే ఎగ్జామ్ కోసం ఎప్పుడైనా చదవాలి. కానీ రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఇంకొంచెం ఎక్కువ చదవాలి కదా, 1 monthలో ఎగ్జామ్ అన్నప్పుడు. సో అంత టైమ్లీ. సో అలాగే ఇప్పుడు మనం వెళ్ళాల్సిన టైం వచ్చింది, 5 to 7 వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం ఇలా చేయడం వల్ల లార్జ్ ఇంటెస్టైన్ యాక్టివిటీ. లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్ ఇది. ఇది LI1 అంటాం పాయింట్. లార్జ్ ఇంటెస్టైన్లో 1 పాయింట్ ఇది. ఇది లార్జ్ ఇంటెస్టైన్లో 2 పాయింట్ ఇది. సో ఈ పాయింట్ రెండింటిని కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒకటి చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది ఈ క్రీజ్ ఉంది. ఈ క్రీజ్, ఇది ఒక క్రీజ్ అంటాం కదా, రిస్ట్ క్రీజ్. రిస్ట్ దగ్గర మడత పడుతుంది కదా, అది క్రీజ్ అంటాం. ఇది క్రీజ్. ఇది లోపలి భాగం, ఇది పై భాగం. పై భాగంలో చెప్తున్నాను ఇప్పుడు. ఇటువైపు దీన్ని ఈ సైడ్ చెప్తున్నాను. ఇప్పుడు మనం ఈ 4 ఫింగర్స్ పెడతాం. ఈ 4 ఫింగర్స్ ఇలా పెడతాం. పెట్టినప్పుడు ఈ మధ్య భాగంలో ఇక్కడ నుంచి ఇలా పెట్టినప్పుడు ఇలా 4 ఫింగర్స్ పెట్టాం. ఇక్కడ కూడా ఈ మధ్యలో మళ్ళీ దీనికి కూడా ఈ పోర్షన్కి మధ్యలో ఇక్కడ నుంచి 4 ఫింగర్స్ విడుతులో ఇటు నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడే ఇప్పుడు ఇలా పెట్టామమ్మా. ఇలా పెట్టినప్పుడు ఈ మధ్య భాగం అంటారు. ఈ చివర చేయొద్దు, ఈ చివర చేయొద్దు, ఈ మధ్యలో అంటున్నాం. మళ్ళీ ఇలా వచ్చినప్పుడు ఈ మధ్యలో వస్తాంగా. ఓకే. మధ్య ఫింగర్ తీసుకుంటే ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తాము. ఓకే. ఇక్కడికి వచ్చాము. ఎక్కడ ఎంత దూరం రావాలి అంటే ఈ 4 ఫింగర్స్ విడుతులో రావాలి. ఓకే. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇది చాలా చాలా బెటర్ పాయింట్. ఇది ప్రూవెన్ సిస్టమ్. ఇది చాలా మందికి ఈ పాయింట్ ప్రెషర్ చేయడం ద్వారా ఈ పెద్ద సమస్య తొలగిపోయింది. మొత్తమా ఈ పార్ట్ జస్ట్ ఇలాగా మొత్తం. అందుకని ఏం చేస్తున్నా అంటే ఈ పాయింట్ దొరకదు కాబట్టి ఇలా పెట్టినప్పుడు ట్యాప్ చేయొచ్చు. జస్ట్ ట్యాప్. ఇది మన శరీరం కాబట్టి గట్టి కొట్టుకోవద్దు. వేరే మనమే కాబట్టి మెల్లగా మనమే కదా కొట్టుకోవద్దు. అట్లీస్ట్ మన శరీరం ఇది. సో మెల్లగా కట్టుకోవాలి. ఎలా చేసుకోవాలో కూడా వివరంగా చెప్పాలి. మెల్లగా, ఎందుకంటే తెలియదు కదా. అందుకని మెల్లగా 4 ఫింగర్ విడుతులో మధ్యలో వచ్చాము. 4 ఫింగర్ విడుతులో ఇలా ఇక్కడ దొరికింది నాకు, ఇది నాకు ఇక్కడ వచ్చింది. ఎవరి ఫింగర్స్ వాళ్ళే పెట్టాలి. పిల్లలకి మీ చేతులు పెట్టి, ఈ పిల్లలు ఇంత చెయ్యి ఉంటుంది, ఇంత చెయ్యిలో మీ చేయి పెడితే ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఇలా కొట్టి మీరు 4 ఫింగర్ పెట్టడానికి కుదరదు. ఎవరి హ్యాండ్ వాళ్ళ 4 ఫింగర్స్ పెట్టాలి.
ఓకే, ఇలా పిల్లలు కూడా చేయొచ్చు. ఇలా పిల్లలకి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పాయింట్ చూసుకొని మెల్లగా ఇలా ఇలా జెంటల్గా చేయండి. ఓకే. ఎంత చిన్న వాళ్ళకి జెంటల్గా చేయండి, వాళ్ళు వెంటనే పోతారు మోషన్. నెక్స్ట్ డేనో ఆ ఈవినింగ్ కల్లా అప్పుడు వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. పిల్లల్లో కాన్స్టిపేషన్ అనే సమస్యకి చక్కని పరిష్కారం ఇది. ఇలా 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 కూడా అనొచ్చు. సర్క్యులర్ మోషన్లో ఇలా 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 కొంచెం పించింగ్ ఉంటుంది. నొప్పి ఇక్కడ నొప్పి ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఎక్కడైతే ఆక్యుపంక్చర్ ప్రెషర్ పాయింట్ ఉందో అక్కడ కొంచెం పించ్ అవుతుంది, నొప్పి అనిపిస్తుంది, నొప్పి వస్తుంది. చూడండి ఇక్కడ ఇలా ఇలా అనండి అమ్మ. ఓకే, ఇది ఒక పాయింట్. ఇది రెండు చేతులు కూడా ఉంది, సేమ్ ఇటువైపు కూడా సేమ్ ఇలా ఇటువైపు ఉంటుంది, ఇక్కడ కూడా. ఈ రెండు, ఇది ఒక పాయింట్. ట్యాప్ చేసుకోవచ్చు, ప్రెషర్ చేసుకోవచ్చు, సర్క్యులర్ మోషన్ చేసుకోవచ్చు. ఇది ఇక రెండోది ఇది కూడా చెప్పా కదా ముందు, ఇలా ఒక సింగిల్ పైకి అప్వర్డ్ డైరెక్షన్ మాత్రమే అనండి, ఎందుకంటే అనండి చాలా చాలా. ఇది హార్ట్ని సంతోషపరుస్తుంది, ఇది లార్జ్ ఇంటెస్టైన్ని మూమెంట్ తీసుకొస్తుంది. ఈ పాయింట్ ఎస్పెషల్గా నొక్కిన క్షణంలోనే లార్జ్ ఇంటెస్టైన్లో లిక్విడ్స్ హార్డ్ అయి, మోషన్ హార్డ్ అవడం వల్ల రాదు ఒకటి కండిషన్, లేదా మోషన్ చాలా కూల్ అయిపోయింది అయినా రాదు. ఎందుకంటే కూల్ అయిన మోషన్ మూమెంట్ ఉండదు. కూల్ అయినప్పుడు, హార్డ్ అయినప్పుడు హార్డ్ అయింది కాబట్టి రాదు. సో మేమేం చెప్తున్నాం, బ్యాలెన్స్ చెప్తున్నాం. హార్డ్ ఉండకూడదు, కూల్ ఉండకూడదు, ఒక బ్యాలెన్స్లో ఉండాలి. ఇది బ్యాలెన్స్ చేస్తుంది పాయింట్. ఇదేమో మూమెంట్ తీసుకొస్తుంది, ఎయిర్ ఎలిమెంట్, ఎయిర్ మూవ్స్, మీకు మూమెంట్ తీసుకొస్తుంది. కొంచెం లిక్విడ్, కొంచెం లిటిల్ బిట్ హార్డ్నెస్ తగ్గించగలుగుతుంది. ఇది చాలా చాలా బెటర్ పాయింట్ అవుతుంది. ఇందాక చెప్పిన చిన్న చిన్న విషయాలు మాడిఫికేషన్ చేసుకుంటూ ఈ పాయింట్ చేస్తే, ఇవన్నీ కూడా మార్పులు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అసలు ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు. కాన్స్టిపేషన్ని మనం ఇంట్లోనే కూర్చొని తగ్గించుకోవచ్చు. 2 ప్రెషర్ పాయింట్స్ సార్ చెప్పినట్టుగా, ఈ చూపుడు వేలకి ఇలా జెంటిల్గా మసాజ్ చేయడం, సరిగ్గా తెలిస్తే ఆ టిప్ దగ్గర ప్రెస్ చేసుకోవడం, అండ్ ఇలా 4 ఫింగర్స్ పెట్టినప్పుడు ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో ఇక్కడ కొంచెం సరే ఒక యావరేజ్గా అటు ఇటు జస్ట్ అలా ట్యాప్ చేసుకున్నా కానీ అర్లీ మార్నింగ్ 5 to 7 చేసుకున్నా కానీ హ్యాపీగా ఈ కాన్స్టిపేషన్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వర్క్ అయిందో, ఒక 1 week కానీ ఒక 10 days కానీ ట్రై చేసి ఎలా వర్క్ అయిందో కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇలాంటి విషయాలు అందరితో డిస్కస్ చేయలేరు కాబట్టి. అండ్ ఇంకెలాంటి సమస్యలు ఉన్న కామెంట్ చేయండి. తప్పకుండా ఆక్యుప్రెషర్లో మీ సమస్యకి ఎలాంటి చికిత్స ఉందో వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.